చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో విజయంపై వైసీపీ టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతున్నాయన్న అధికార పక్షం ఎంపీ రెడ్డప్ప ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని సవాల్ చేస్తున్నారు. అయితే కుప్పంలో వచ్చే మెజారిటీయే తమకు ప్లస్ అవుతుందని టీడీపీ అభ్యర్థి ప్రసాదరావు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు జిల్లాపై ఫోకస్ పెట్టారు. చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ 1996 నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్ అక్కడ విజయానికి దూరమయ్యారు. లోక్సభ స్థానం పరిధిలో ఒక కుప్పంలో తప్ప మిగతా అన్ని స్థానాల్లో టీడీపీ భారీ తేడాతో ఓటమి పాలవడంతో ఎంపీ స్థానంపై తీవ్ర ప్రభావం చూపించింది. అదే క్రమంలో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప 1,30,000 ఓట్ల తేడాతో శివప్రసాద్పై విజయం సాధించారు. ఇక ఇప్పుడు మరోసారి రెడ్డప్ప వైసీపీ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కట్ చేస్తే టీడీపీ పెద్దలు ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా అన్ని విధాల బలమైన అభ్యర్థి మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావును బరిలో దింపారు. రాధే కన్స్ట్రక్షన్స్ యజమాని ప్రసాదరావు ఐఆర్ఎస్ అధికారిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణతో పాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమపై అవగాహన ఉన్న ఇండస్ట్రియలిస్ట్. కుప్పంతో పాటు చిత్తూరులో గ్రానైట్ పరిశ్రమలు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు ఎక్కువే. అందుకే ప్రసాదరావు అందరితో మమేకమవుతున్నారనే తన సొంత నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారంటున్నారు. మరోవైపు లోక్సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలమైన ఎమ్మెల్యే అభ్యర్థులనే రంగంలోకి దింపింది. కుప్పం నుంచి చంద్రబాబు 8వసారి పోటీ చేస్తున్నారు. ఇక ఈసారి 1,00,000 మెజారిటీతో గెలుస్తామని తెలుగు తమ్ముళ్లు ఫుల్ కాన్ఫిడెంట్లో ఉన్నారు. టీడీపీ యువనేత కంచర్ల శ్రీకాంత్ తన యువత దండతో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బాబుకి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తమ సామాజిక వర్గం ఓట్లతో పాటు మంత్రి పెద్దిరెడ్డి అండదండ వల్లే నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు. కుప్పం సెగ్మెంట్ స్థానిక సంస్థలో వైసీపీ పాగా వేయడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించడంతో ఈసారి చంద్రబాబును కట్టుబెట్టి చేస్తామన్న ధీమా భరత్లో వ్యక్తమవుతోంది. పలమనేరులో టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన పాత ప్రత్యర్థి అయిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్పై తన పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాను ఎంత తేడాతో ఓడిపోయానో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు అమర్నాథ్ రెడ్డి. అయితే వెంకట్ గౌడ్ ఈసారి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ పఠిస్తున్న బీసీ మంత్రాన్ని ఫోకస్ చేస్తూ గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు సెగ్మెంట్లో టీడీపీ ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపింది. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిపాల మండలానికి చెందిన రియల్టర్ గురజాల జగన్మోహన్ పట్టబట్టి మరీ టికెట్ దక్కించుకున్నారు. గురజాల తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. మరోవైపు వైసీపీ నుంచి మరో బిగ్ షాట్ ఆర్టీసీ మాజీ వైఎస్ చైర్మన్ విజయానందరెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇద్దరు బడాబాబులే అవడంతో చిత్తూరు ఎన్నికలు అత్యంత కాస్ట్లీగా మారిపోయాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, మనోహర్లు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి పులువర్తి నాని మరోసారి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా బరిలో ఉండి ఆ సెగ్మెంట్కే పరిమితమవుతుండడం యువకుడైన మోహిత్ కు మైనస్ అయిందంటున్నారు. చెవిరెడ్డి హయాంలో నియోజకవర్గ అభివృద్ధి పడికేసిందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రగిరిలో అన్ని గ్రూపులు ఈసారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. చెవిరెడ్డి హయాంలో నియోజకవర్గ అభివృద్ధి పడికేసిందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రగిరిలో అన్ని గ్రూపులు ఈసారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అక్కడ ఎవరు గెలిచినా నామమాత్రపు మెజారిటీనే దక్కే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అన్ని మండలాలలో ఆమెకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గ్రూపులు కట్టారు. అసలు రోజాకు టికెట్ ఇవ్వకూడదని వారు చాలా హడావుడే చేశారు. వారందరినీ ఏకతాటిపైకి తెచ్చుకోవడం రోజాకు కత్తి మీద సామే అంటున్నారు. నగరిలో టీడీపీ నుంచి దివంగత మంత్రి గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కేవలం 2,000కు పైచిలకు ఓట్లతో పరాజయం పాలైన గాలి వారసుడికి ఈసారి వైసీపీలోనూ విభేదాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జనసేన, బీజేపీ నేతలు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గమైన పూతలపట్టులో వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ పోటీ చేస్తున్నారు. ఆయన 2014లో వైసీపీలోంచి 900 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత 2019లో ఎంఎస్ బాబు 30,000 ఓట్ల అత్యధికతో వైసీపీ నుంచి గెలిచారు. ఈసారి ఎంఎస్ బాబుని పక్కన పెట్టిన వైసీపీ సునీల్ కు అవకాశం ఇవ్వడంతో వైసీపీ శ్రేణులో ఒకంత గందరగోళం కనిపిస్తోంది. ఈసారి టీడీపీ నుంచి జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. టీడీపీ మిత్రపక్షాల క్యాడర్ సహకారంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోని అగ్ర వర్ణాల నేతలు ఈగోతో పార్టీకి ప్రతిసారి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఈసారి అందరూ కలిసి పనిచేస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో హ్యాపీ అవుతున్నాయి.